నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏపీలో సర్వేలు చూస్తే వారు వన్ సైడ్ లాగానే వైఎస్ఆర్సీపీకే సర్వే సంస్థలన్నీ మెజార్టీలు చూపిస్తున్నాయి. మరి సర్వే సంస్థల్లో మరి ఎలాంటి ప్రాతిపదిక ఉంటుంది, మరి ఏ పల్స్ ఆధారంగా సర్వేలు చేశారు అనేది చూస్తే కాకపోతే కొన్ని సర్వే సంస్థల పేర్లు మరి ఆ సంస్థలు ఎప్పటి నుంచో ఉన్న సంస్థలు. ఒక విధంగా చెప్పాలంటే ఆరా మస్తాన్ సంస్థ కానీ, అదేవిధంగా ఇంక చాలా చాణక్య కానీ, ఇంక ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి. ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న సంస్థలు ఇవన్నీ. యాక్సెస్ సంస్థ కానీ, ఇంకా వీళ్ళు సిస్టమేటిక్గానే టెక్నికల్గా టీంని పెట్టుకుని ఎక్కడిగా అనలైజ్ చేసుకుంటూ కొన్ని నియోజకవర్గాలు అంటే టోటల్గా 170 నియోజకవర్గాలుగా పెట్టుకోరు, కానీ సెలెక్టెడ్ నియోజకవర్గాలు ఒక 60, 70, 80 నియోజకవర్గాలు ర్యాండమ్గా పెట్టుకుని ఆ ప్రాంతాల్లో వాళ్ళ టీంని పంపించి సూక్ష్మంగా డిఫరెంట్ పీపుల్స్ వాళ్ళందరితో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలని, ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే సంక్షేమం ఏముంది, గత ప్రభుత్వం ఏముంది, ఇట్లా డిఫరెంట్ పాయింట్స్, పార్టీలు మేనిఫెస్టోలు, వీటన్నిటి కూడా పరిలో తీసుకుని సర్వే సంస్థలు కొంత సమాచారాన్ని రికార్డ్ చేస్తారు. మరి వాటిని వాళ్ళు పర్సంటేజ్ వైజ్గా ఇంతమంది మాట్లాడితే దీనికి పర్సంటేజ్ అని ఒక లెక్క పెట్టుకుని చేస్తారు ఆ టీం అంతా కూడా. మరి ఈవేళ చూస్తే సర్వే సంస్థలు ఇచ్చిన రిజల్ట్స్ అన్నీ చూస్తే మరి వన్ సైడ్గానే కనిపిస్తున్నాయి. మరి కూటమికి అనుకూలంగా ఇప్పటివరకు వచ్చిన సర్వే సంస్థలు ఏది కూడా సోషల్ మీడియా మొత్తం ట్రోల్ అవుతున్న సర్వే సంస్థలు ఏది కూడా ఇప్పటివరకు కూటమికి అనుకూలంగా ఇచ్చిన సర్వే సంస్థ ఇప్పుడు రాల ఈ క్షణం వరకు. మరి ఎగ్జిట్ పోల్స్ అనేది రేపు ఈ టైంకి చాలా హడావుడిగా ఉంటుంది. 1వ తేదీ జూన్ సాయంత్రం 6:30 నుండి మొదలవుతుంది. రేపు ఈ టైంకి అంతా హడావుడిగా ఎగ్జిట్ పోల్స్ మీద జనమందరూ కూడా ఆతృతగా ఏమొస్తుంది, ఏ పార్టీకి అనుకూలం వస్తుంది, బెట్టింగ్లు ఇప్పుడు దాకా కట్టిన వాళ్ళు రేపు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత మళ్ళా బెట్టింగ్లు కడతాను కూడా మళ్ళీ రెడీ అవుతున్నారు చాలామంది. పార్టీకి వచ్చే సీట్లు వేరు, కానీ ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టారు బెట్టింగ్ రాయలు. నియోజకవర్గాలు ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనేది ఒక సిస్టమ్ నడుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఇన్ని సీట్లు ఒక పార్టీకి, ఇన్ని సీట్లు ఆ పార్టీకి వస్తాయని చెప్పి రకరకాల బెట్టింగ్లో అందరూ రెడీగా ఉన్నారు, ఆల్రెడీ కట్టేస్తున్నారు. మరి ఈ బెట్టింగ్లందరికీ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న సమాచారం ఏంటంటే బెట్టింగ్లు కట్టి అనవసరంగా నష్టపోవద్దు, ఆర్థికంగా కుటుంబాలు స్థితికిపోయే పరిస్థితి తెచ్చుకోవద్దు అనేది కొంతమంది రాష్ట్రంలోని ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నారు. సర్వేలన్నీ చూస్తే సర్వేలు రకరకాలుగా ఉన్నాయి కాబట్టి ఈ సర్వేల ఆధారంగా కంగారు పడిపోయి అనవసరంగా రకరకాల ప్రయోగాలు చేయకుండా అనే దానిలో నడుస్తుంది వాళ్ళ. మరి చాలామంది అయితే అత్యుత్సాహంగా రాష్ట్రంలో కూటమి వచ్చేస్తుంది, కూటమి అధికారంలో రాబోతుందని ఒక వర్గం, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతుందని మరో వర్గం. ఇట్లా రకరకాల బెట్టింగ్ రాయలు పార్టీల వైజ్గా విడిపోయారు. ఎవరికి వాళ్ళే బెట్టింగ్లు కట్టుకుంటూ కొన్ని కాన్స్టిట్యున్సీలు సెలెక్టెడ్గా వెళ్తున్నారు. వాళ్ళు కొన్ని చోట్ల మెజార్టీలు కడుతున్నారు. ఇంత మెజార్టీ వస్తుంది, ఈ మెజార్టీ రాకపోతే ఆ ₹1,00,000 1,00,000, 10 లక్షలని, 50 లక్షలని రకరకాల లెక్కల్లో మునిగి తేలుతున్నారు. మరి దీనివల్ల బాగుపడిన బెట్టింగ్ రాయలు ఉన్నారు, ఆర్థికంగా అల్లాడిన బెట్టింగ్ రాయలు ఉన్నారు. ఎందుకు ఇంత ఆతృత అనేది మరి వారికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. అభిమానం ఏ పార్టీకి ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీకా లేకపోతే టీడీపీకా, జనసేనకా, బీజేపీ మీద రకరకాలు ఉండొచ్చేం, కానీ బెట్టింగ్లు అంత భారీగా కట్టేసి మనం నిర్ధారించడానికి మనకు రైట్ ఏమి ఉండదు.
పోలింగ్ కౌంటింగ్ కేంద్రంలో ఓపెన్ అయిన తర్వాత కానీ తెలియదు. ఇవన్నీ ఏంటంటే మనం లెక్కలేస్తున్నాం. పలానా బూత్లో 1000 ఓట్లు ఉన్నాయి, 1000 ఓట్లలో 900 పోలయ్యాయి, ఓట్లలో ఈ వర్గాలన్నీ పలానా పార్టీకి వేసాయి, ఈ వర్గాలన్నీ ఈ పార్టీకి వేసాయి, కాబట్టి మిగిలిన వర్గాలన్నీ కూడా ఈ పార్టీకి ప్లస్ అవుతుందని చెప్పి ఇలా కాకి లెక్కలు వేసి అవే కట్టనుకున్నారు. చాలా తప్పు చేస్తున్నారు అనేది బెట్టింగ్ రాయాలు గమనించుకోవాలా. ఎందుకంటే రకరకాల బెట్టింగ్లు కట్టి ఇబ్బందులు పాలవడం కంటే అధికారికంగా జూన్ 4వ తారీఖు వచ్చే లెక్కలే కరెక్ట్గా వచ్చే లెక్కలు, అదే కరెక్ట్. ఇంకా రాజ్యాంగపరంగా ఏమైతే ఎన్నికల కమిషన్ ఇబ్బందులు పెట్టిందో అవడానికి అదే పనిలో తీసుకోవాలి తప్ప ఎక్కడికక్కడే ఈ విధంగా బెట్టింగ్లు పెట్టి చేయడం కరెక్ట్ కాదు. కానీ సర్వే సంస్థలు మాత్రం రకరకాలుగా ఇచ్చేస్తున్నారు. ఆ రకరకాలు ఒకే పార్టీ వైపు వస్తున్నాయి. మరి వాటిల్లో కొన్ని సంస్థలు వాల్యుబుల్ సంస్థలు, సర్వే సంస్థలు, అలాంటి వాల్యుబుల్ సంస్థలు ఇచ్చే సర్వేలని నమ్మడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఒక 5 సీట్లు అటు ఇటుగా ఉండొచ్చేం కానీ నమ్మడానికి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం జరిగిన పోలింగ్ పర్సంటేజ్ ఇవన్నీ చూస్తే ఎక్కడికక్కడ కన్ఫ్యూజన్స్ అయితే అందరికీ ఉన్నాయి. సర్వేల మీద నమ్మకం ఉంది, అదే టైంలో కన్ఫ్యూజన్ కూడా ఉంది. మరి ఈ కన్ఫ్యూజన్ అంతా తొలగిపోవాలంటే జూన్ 4 దాకా ఆగాల్సిందే. ఇంకా 2-3 రోజులు ఆగితే పక్కాగా ఏ పార్టీ గెలిచింది, ఎక్కడ అభ్యర్థి గెలిచాడని కూడా తెలుస్తుంది. కొన్ని సర్వేలు అయితే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోతున్నారని చెప్పి కొన్ని సర్వేలు ఇస్తున్నారు. కొంతమంది సర్వేలు అయితే పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మెజార్టీల మీద కడుతున్నారు. చాలామంది ముఖ్యమంత్రి, ఒక సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ మీద పడుతున్నారు. మరి ఈ పందాలు కట్టడంలో వాళ్ళకున్న అంచనాలు ఏంటో ఎవరికి అర్థం కాదు. మరి ఎందుకు ఈ అంచనాలు వేస్తున్నారు? పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపంటే గతంలో 70,000 80,000 వచ్చింది, ఈసారి 1,00,000 వస్తుందని చెప్పి ఒక అంచనా నడుస్తుంది. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1,00,000 మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారని. మరి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఎంత గెలుస్తారంటే 50-50 ఛాన్సెస్, గెలవచ్చు అని కూడా ఒక లెక్కలు నడుస్తున్నాయి. కొన్ని సర్వే సంస్థలు గెలవరని ఇస్తున్నారు, కొన్ని సర్వే సంస్థలు ఖచ్చితంగా చంద్రబాబు గారు మెజార్టీతో సంబంధం లేదు కానీ గెలుపు అయితే ఉంటుందని అంటున్నారు. మరి కొన్ని సంస్థలు అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎడ్జిలో వైఎస్ఆర్సీపీ వంగ గీత గారు గెలుస్తారని ప్రచారం జరుగుతుంది. కొంతమంది అయితే 30,000 నుండి 40,000 వరకు ఖచ్చితంగా ఆ పైబడి పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఖాయమని చెప్పి భారీ మెజార్టీ అన్నారు. మరి ఇవన్నీ అంత మెజార్టీ పిఠాపురంలో సాధ్యపడుతుందా? అటువైపు కూడా క్యాండిడేట్ చాలా స్ట్రాంగ్ లీడరు, లోకల్ పర్సను, కాబట్టి స్థానికులందరూ కూడా స్థానికంగానే ఆలోచిస్తారు కదా. అలాంటప్పుడు ఈ పందాలు కట్టేవాళ్ళు మరి మెజార్టీల మీద కట్టడం కంటే గెలుపుల మీద కడితే దానికి ఒక పారదర్శకత ఉంటుంది తప్ప ఏయో కట్టేసి నష్టపోయే పరిస్థితులు రావద్దనేది చాలామంది కోరుకుంటున్నారు. కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్లు నడుస్తున్నాయి, సర్వేలు జోరు నడుస్తుంది, గెలుపు ధీమాలు ఉన్నారు. కానీ కూటమిలో ఎవరు కూడా బయటకు వచ్చి పెద్ద నాయకులు ఎవరు వచ్చి గెలుపు మీద కానీ కనీసం పార్టీ పరంగా కానీ ఎలాంటి సమాచారాన్ని ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూటమి పెద్దలు ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదు? దీంట్లో ఎలాంటి వ్యూహం ఉంది? వ్యూహం లేకుండా చంద్రబాబు గారు ఏమి చేయరు, ఏదో వ్యూహం దాగి ఉంది. ఆ వ్యూహం ఏంటనేది జూన్ 4 మాత్రమే తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఇదే మౌన పాత్ర పోషించే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలుస్తారంటున్నారు. మరి కలిసి ఏం మాట్లాడతారు? కౌంటింగ్ మీద మాట్లాడుకుంటారు, సీట్ల మీద మాట్లాడుకుంటారు, ఎవరెక్కడ గెలవబోతున్నారు మాట్లాడుకుంటారు అనుకుంటున్నారు, ఎవరికైనా సీట్లు రాబోతున్నాయి అనుకుంటున్నారు. మరి ఇద్దరు కలిసి మరి రాష్ట్రంలో పరిస్థితి ఒక విధంగా ఆలోచిస్తే ఇంకో విధంగా జరుగుతుందని చెప్పి ఏమైనా అంతర్గతంగా అంతర్మదనంలో ఏమైనా ఆలోచన చేసే అవకాశం ఉందా? ఇద్దరు కలిస్తే ఎలాంటి చర్చలు జరగబోతున్నాయి అనేది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేచి చూస్తున్నారు. మరి దాంట్లో సారాంశం అనేది ఎన్ని రోజులు ఆగాలి, గంటలు ఆగాలనుకుంటే జూన్ 4 వరకు మాత్రం జూన్ 4వ తారీఖు అయితే క్లియర్ అయిపోతాయి. మరి ఈ లోపల చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా నోరిప్పి మాట్లాడితే ప్రజలకి ఒక ఐడియా వస్తుంది. మరి ఐడియా రానని చెప్పు ఇలాంటి సర్వేలు, ఇలాంటి గ్రాసిప్స్ అన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం నడుస్తూనే ఉంటాయి. దాన్ని బట్టి పార్టీ క్యాడరు మరి కన్ఫ్యూజన్లో ఉంది. టీడీపీ క్యాడర్ కూడా ఏమీ మాట్లాడలేదు, అధినాయకులు ఏం చేయాలి,
అలా ఏం జరుగుతుంది, ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే గవర్నమెంట్ మారితే ఉపయోగం ఉందా లేదా, ఇవన్నీ లెక్కలేస్తున్నారు. మరి అధినేత చంద్రబాబు గారు మాట్లాడితే కానీ ఇవన్నీ క్లియర్ అవ్వు. మరి ఆయన ఎప్పుడు మాట్లాడతారనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.